జొన్న రొట్టె ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక ప్లేట్లోకి 3 రొట్టెలకు సరిపడా జొన్న పిండిని తీసుకోండి. నేను 3 రొట్టెలకు 1.5 గ్లాస్ వేడి వాటర్ తీసుకున్నానండి. కొంచెం కొంచెం కలుపుతూ ఉండండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అవుతుందండి, రొట్టె సరిగ్గా రాదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా మీడియంగా చూడండి, ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి రొట్టె. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పిండిని ముద్దలా చేసుకోవాలి. తర్వాత పీటపై పిండి చల్లుకొని ముద్ద పైన కూడా బాగా కొంచెం ఎక్కువగా పిండి చల్లుకొని దాన్ని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. రొట్టెను మెల్లిగా కొడుతూ జరుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం చేతికి పిండిని అద్దుకొని మెల్లిగా కొడుతూ ఉండాలండి. రొట్టె అనేది పగులు లేకుండా నీట్గా వస్తుంది. ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా కాకుండా ఈక్వల్గా కొడుతూ రొట్టెను జరుపుతూ కొట్టాలండి. దానికి అతుక్కుపోకూడదు. రొట్టె అంచులకు పగుళ్ళలాగా అనిపిస్తే అరచేతితో కొట్టండి. ఇప్పుడు రొట్టె రెడీ అయిందండి. ఒక మూత తీసుకొని దానిపై పిండిని ఇలా చల్లుకోవాలి. దాన్ని వెనక్కి బోర్లించి ఇలా రొట్టెను తీసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చింది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని పెనాన్ని వేడి చేసుకోవాలండి. దానిపై ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. ఇప్పుడు మంటను ఎక్కువగా పెట్టుకోండి. ఎంత బాగా కాలితే అంత బాగా వస్తుందండి రొట్టె. రొట్టె కాలిందండి. ఇప్పుడు మరోవైపు తిప్పుకోవాలి. రొట్టె మొత్తం ఇలా నీటితో చల్లుకోవాలండి. రొట్టెని ఇలా నీటితో చల్లిన తర్వాత మెల్లిగా గరిటెతో తీసుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నానో. ఇలా నెమ్మదిగా తిప్పివేయాలండి రొట్టెను. ఇప్పుడు రెండో వైపు కాలుతుందండి. ఎక్కడైతే పిండి అంటుకుంటుందో వాటర్తో ఇలా అనండి, అది కూడా పోతుంది. ఇప్పుడు అటు ఇటు మలుపుతూ తీసుకోవాలి. చూడండి రొట్టె ఎలా పొంగుతుందో, చాలా బాగా వస్తుంది కదండి. ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే రొట్టె బాగా కాలుతుందండి. రొట్టె బాగా కాలిందండి. ఇంకా తీసుకోవడమే. జొన్న రొట్టెలు తయారయ్యాయి. జొన్న రొట్టెలు తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావండి.